I encourage young people, young brothers, sisters to exercise faith. యవనస్తులైనటువంటి సహోదరులు, యవనస్తులైన సహోదరులు విశ్వాసమును మీరు అభ్యాసము చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. Stand up and take the word of God. మరి మీరు నిలేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టాలి. Don't take any affiliations with any other group. కాబట్టి ఏ గుంపు కూడా నీవే మాత్రము కూడా చెంది ఉండకూడదు. Stand for the Lord today. నేడు ప్రభు కొరకు నిలబడు. You have to stand for the Lord today. నీవు ప్రభు కొరకు మాత్రమే నేడు నిలబడాలి. And we as a church we're almost dying. మరి సంఘముగా మనం అందరము కూడా మరి చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. We need men and women of faith. మనము విశ్వాసం కలిగినటువంటి మనుషులను మనం కలిగి ఉండాలి. They need to stand for the Lord today. వారు దేవుని కొరకై నిలబడి ఉండాలి. We need to counter the devices of the enemy. మరి అపవాది యొక్క తంత్రములన్నిటిని మనము ఓడించేటువంటి వారంగా ఉండాలి. There is so much of work that we can do. మనము ఎంతో పని జరిగించవచ్చు. Talk about Brother Bhakt Singh. సోదరు భక్త్ సింగ్ గారి గురించి మాట్లాడతాం. And we talk about the wonderful revelation. అనేకమైనటువంటి దర్శనాల గురించి మాట్లాడుతూ ఉంటాం. And we say I was not disobedient to the heavenly vision. నేను పరలోక ఆకాశం నుండి కలిగినటువంటి ఆ యొక్క దర్శనములకు అవిధేయుడు కాలేదని చెప్తాం. People are really corrupting this church of God. మరి నిజముగా దేవుని యొక్క మందిరాన్ని నేడు అవినీతి పాలు చేస్తూ ఉన్నారు. People who are standing here, they have lost the fear of God. ఎవరైతే ఇక్కడ నిలబడుతున్నారో అటువంటి వారు దేవుని యందలి భయాన్ని కోల్పోయారు.